రేపు ఉదయం 11 గంటలకు కేంద్ర కేబినెట్ కీలక సమావేశం కానుంది. ప్రధాని మోడీ అధ్యక్షతన మంత్రివర్గ భేటీ జరగబోతోంది. భారత్ పాకిస్తాన్ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఇతర అంశాలపై చర్చించనుంది. ఇప్పటికే త్రివిధ దళాధిపతులు ముఖ్య కార్యదర్శులతో ప్రధాని మోడీ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. పాక్పై సైనిక చర్య ఉంటుందన్న ప్రచారం నేపథ్యంలో రేపటి కేబినెట్ భేటీలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే వరుస ఆంక్షలతో పాకిస్తాన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది భారత్. రేపు ఉదయం 11 గంటలకు కేంద్ర కేబినెట్ కీలక సమావేశం కానుంది. ప్రధాని మోడీ అధ్యక్షతన మంత్రివర్గ భేటీ జరగనుంది. భారత్ పాక్ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే త్రివిధ దళాధిపతులు ముఖ్య కార్యదర్శులతో ప్రధాని మోడీ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. పాకిస్తాన్పై సైనిక చర్య ఉంటుందన్న ప్రచారం నేపథ్యంలో రేపటి కేబినెట్ భేటీలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ కనిపిస్తోంది. ఇప్పటికే వరుస ఆంక్షలతో పాకిస్తాన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది భారత్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు ఢిల్లీ నుంచి. రాజు, రేపు ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ ఉండబోతోంది. ప్రధానంగా చర్చించేటువంటి అంశాలు ఏంటి? ఎస్ నళిని, రేపు కేబినెట్ సమావేశం జరుగుతుందంటూనే ఖచ్చితంగా ఏదో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతుంది కేంద్ర కేబినెట్ అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే ఒకవైపు మాక్ డ్రిల్స్కు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 259 ప్రదేశాల్లో మాక్ డ్రిల్స్ జరగబోతున్నాయి. రిహార్సల్స్ ఏదైతే యుద్ధం జరిగితే ఎటువంటి పరిస్థితినైనా సరే ఎలా ఎదుర్కోవాలి ఏంటి అనే దాని మీద ఒక ప్రత్యేకంగా ఇప్పటికే సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దానికి అనుగుణంగానే త్రివిధ దళాలు ఒకవైపు పాకిస్తాన్తో యుద్ధానికి సిద్ధమవుతుంటే, మరోపక్క దేశంలో ఉన్నటువంటి పౌరులందరినీ ఎలా సురక్షితంగా ఉంచుకోవాలి, ఎక్కడైనా వైమానిక దాడులు జరిగితే వాళ్ళను ఎలా కాపాడుకోవాల్సి ఉంటుంది, అంతేకాదు అక్కడ ఉన్నటువంటి సివిక్ సంబంధించినటువంటి డిఫెన్స్ ఏ విధంగా పనిచేయాల్సి ఉంటుందనే దాని మీద ప్రత్యేకంగా రేపు మాక్ డ్రిల్స్ కూడా జరగబోతున్నాయి. సో దానికి అనుగుణంగానే కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 పేరుతో ఇప్పటికే కేటగిరీస్ని కూడా పెట్టారు. అందులో కేటగిరీ ఫస్ట్లో ఉన్నటువంటి మాత్రం కొంత వెంటనే ఎఫెక్ట్ ఉండేటటువంటి ప్రాంతాలు ఢిల్లీతో పాటు మరికొన్ని ప్రాంతాలను కేటగిరీ 1లో పెట్టారు. అంటే పాక్ మొదట టార్గెట్ చేయాలనుకుంటే మొదట టార్గెట్ చేసేటటువంటి ప్లేస్లు. ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్, దాంతోపాటు వైజాగ్ కేటగిరీ 2లో ఉన్నాయి. మిగతా ప్రాంతాలన్నీ కూడా కేటగిరీ 3లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే రేపు 11 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం జరగబోతుంది. ఇప్పటికే ప్రతిరోజు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎప్పటికప్పుడు అంటే కేంద్ర రక్షణ శాఖ మంత్రితో, దాంతోపాటు కేంద్ర హోంశాఖ మంత్రితో, త్రివిధ దళాల అధిపతులతో, మరోపక్క ఏదైతే జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్తో కూడా ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఒకవైపు పాక్లో ఉన్నటువంటి ఏ విధంగానైతే దాని మీద యుద్ధానికి వెళ్తే ఎలా ఉంటుంది, మరోపక్క పీఓకేలో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఆ తర్వాత బార్డర్లో ఉన్నటువంటి పరిస్థితులు, వీటన్నిటిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే ఉన్నారు. సో ఈ రకంగా గత క్యాబినెట్ సమావేశంలో కూడా చూసాము ఏ విధంగానైతే అటు సెక్యూరిటీకి సంబంధించినటువంటి కమిటీ సమావేశం జరిగింది. ఆ తర్వాత విదేశాంగ శాఖకు సంబంధించినటువంటి కమిటీ పైన కూడా ప్రత్యేకంగా సమావేశం జరిగింది. ఆర్థిక అవసరాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా కీలక నిర్ణయాలు జరిగాయి. అంటే యుద్ధ పరిస్థితులు కనుక వస్తే ఆర్థిక పరమైనటువంటి నిర్ణయాల విషయంలో కూడా కేంద్రం పూర్తి స్థాయిలో అటు త్రివిధ దళాలకు వెన్నుదన్నుగా ఉండేందుకు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది, దేశంలో ఎటువంటి పరిస్థితులు తలెత్తుతాయి అనే విషయాలపైన కూడా ప్రత్యేకంగా చర్చించారు. సో దానికి అనుగుణంగానే రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగేటటువంటి కేంద్ర కేబినెట్లో మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలుసార్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలు కూడా ఒక విషయాన్ని స్పష్టం చేశారు. ఉగ్రవాదులు ఎక్కడున్నా సరే వెతికి వాళ్ళను వేటాడతాం, అంతేకాదు వాళ్లకు ఎవరైతే సహకరించారో వాళ్ళను పెంచి పోషించినటువంటి వాళ్ళను ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు అనే విషయాన్ని స్పష్టం చేశారు. దానికి అనుగుణంగానే పక్కనే ఉన్నటువంటి అంటే పాకిస్తాన్తో యుద్ధానికి సిద్ధమవుతూనే మరోపక్క దేశంలో ఉన్నటువంటి ప్రజలను సైతం ఏదైనా పరిస్థితులు అంటే వైమానిక దాడులు జరిగితే
ఎలా ఎదుర్కోవాలి ఏంటి అనే దాని మీద కూడా ప్రత్యేకంగా అటు మాక్ డ్రిల్స్ రేపు నిర్వహించబోతున్నారు. సో మొత్తానికి దేశం మొత్తం కూడా ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దానిలో భాగంగానే రేపటి కేంద్ర కేబినెట్ సమావేశం కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. నళిని. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్. రేపు ఉదయం 11 గంటలకు ఈ కేంద్ర కేబినెట్ కీలక సమావేశం అనేది ఉండబోతోంది. ప్రధాని మోడీ అధ్యక్షతన మంత్రివర్గ భేటీ జరగబోతోంది. భారత్ అలాగే పాకిస్తాన్ మధ్య నెలకొన్నటువంటి ఉద్రిక్తతలు, ఇతర అంశాలకు సంబంధించి చర్చించబోతోంది.